ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి నిరాశ ఎదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతో పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై జూలై 29న విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే ఈడీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఈడీ కేసులో బెయిల్ వచ్చిన సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ జైల్లోనే ఉండనున్నారు.